దశాబ్దాల పాటు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న అల్లూరి, పార్వతీపురం జిల్లాల్లోని కొన్ని గ్రామాల ప్రజల సమస్యలు ఇక ముగియనున్నాయి. గ్రామాల్లో సరైన రోడ్లు లేక గత 3 ఏళ్లలో దాదాపు 21 డోలీ మోతలు జరిగాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఆ గ్రామాల్లో రోడ్లు నిర్మించనున్నారు. అయితే ఈ రహదారుల నిర్మాణంతో డోలీ కష్టాలకు ప్రభుత్వం ముగింపు పలకనుంది. 2.5 ఏళ్లలో గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 6 నెలల్లో ప్రణాళిక తయారు చేసి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం మన్యం, పార్వతీపురం జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన పవన్ కళ్యాణ్ రోడ్ల నిర్మాణానికి మక్కువ మండలం బాగుజోలు నుంచి శ్రీకారం చుట్టారు. బాగుజోలు సిరివరం రహదారికి 9 కోట్ల రూపాయలు అంచనాతో రోడ్ల నిర్మాణం చేపట్టారు. రహదారి నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాల పర్యటనపై జై భారత్ నేషనల్ పార్టీ చీఫ్ లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి పట్ల మీ నిబద్ధత అద్భుతం. గిరిజనులకు నిధుల సమీకరణలో ట్రైబల్ సబ్ ప్లాన్, కేంద్ర ప్రత్యేక సాయం, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పథకాలు కీలకం. మీ నాయకత్వంలో గిరిజనులకు నిధుల కేటాయింపు జరిగి సంక్షేమ ఫలాలు అందుతాయని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు.